కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే దేవుడు మెచ్చుకోవాలి అంటే ఏం చేయాలంటే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడిలోని ఆమె కుమార్తె స్వస్థత నందును. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. రెండోదిగా ఏంటంటే ప్రభు మెచ్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ప్రభు మనల్ని మెచ్చుకోవాలంటే ఆయన యందు అపారమైన విశ్వాసం ఉండాలి. ఒక స్త్రీ వచ్చింది. ఏ స్త్రీ అంటే ఆమె ఏ ఊరామె? కనాను స్త్రీ వచ్చింది. అయితే వారి కుమార్తె ఉన్నది చిన్నది, భయంకరమైన ఏ పరిస్థితిలో ఉంది? దయ్యము పట్టినది, అపవిత్రాత్మ శక్తి చేత నింపబడి భయంకరంగా ఉంది. ఆ బాధను చూడలేకపోయింది. ఎంతో నిజంగా చెప్తున్నాను, ఆ భయంకర పరిస్థితిలో ఉన్న బిడ్డలను చూస్తే, తల్లిదండ్రులు లేకపోతే వారి కుటుంబాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మన సంఘాన్ని కూడా చాలామంది అపవిత్రాత్మ శక్తుల చేతలే దయ్యము పట్టిన వారే వస్తూ ఉంటారు. వారు చూస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు వాళ్ళ భర్త పిల్లలు వారిని చూస్తున్నప్పుడు చాలా బాధతో ఉంటారు వారు. అయితే ఈ కనాను స్త్రీ కుమార్తె కూడా ఆ పరిస్థితిలో ఉంది. దయ్యం పట్టినదై బహు వేదన పడుతూ ప్రయాసపడుతూ ఉంది, కేకలు వేస్తూ అరుస్తూ ఉంది. తల్లి చూడలేని పరిస్థితి. ఒక తల్లి కన్న తల్లి బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఉంటుందండి. కేకలు వేస్తుంటే రోగంతో ఉంటే తల్లిదండ్రులకు ఎంత మనోవేదన ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన వేదన. కన్న పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులుగా చూడలేని పరిస్థితి. అది ఈ కనాను ఒక కుమార్తె స్త్రీ యొక్క కుమార్తె కూడా ఎట్లుంది? భయంకరంగా దయ్యం పట్టినదై బహు బాధపడుతూ కేకలు వేస్తే వారు ఏం చేశారు తెలుసా? దయ్యం పట్టిన వారు వారి యొక్క శరీరాలు నలగొట్టుకుంటూ ఉంటారు, కొడుతూ ఉంటుంటారు. వారి శరీరాలను ఏం చేసుకుంటుంటారు? రాళ్ళతో కొట్టుకుంటూ హింసించుకుంటూ భయంకరమైన గట్టిగా కేకలు వేస్తూ. ఎందుకంటే లోపల ఎవరున్నారు తెలుసా? సాతాను అపవాది ఉన్నారు కాబట్టి పైన వారు ఏం చేసిన వారికే తెలియదు, శరీరాలను చేసి గాయపరుచుకుంటూ ఉంటారు. అయితే ఈ స్త్రీ కూడా ఆ విధంగా బాధతో ఉంది. కన్న కుమార్తె ఎట్లుందంట? భయంకరమైన ఆ దయ్యం పట్టినది ఏం చేస్తుంది? బాధపడుతూ కేకలు వేస్తుంటే ఒక తల్లిగా చూడలేకపోయింది. అనుకుంది యేసయ్య దగ్గరికి వెళ్దాం, యేసుప్రభువు వారు ఖచ్చితంగా నా బిడ్డ యొక్క ఆ భయంకరమైన అపవిత్ర ఆత్మ శక్తి నుంచి విడుదల చేస్తాడు, నా కుమార్తె బాగవుతుందన్న విశ్వాసంతో, అపారమైన విశ్వాసం, మామూలు విశ్వాసం కాదండి, అపారమైన విశ్వాసం, ఎంతో గొప్ప విశ్వాసంతో ఏం చేస్తుందంటే యేసు దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టినది, చాలా కేకలు వేస్తుంది, అయ్యా కనికరించండి, బాగు చేయండి అన్నప్పుడు చాలా ఆమె మాట్లాడుతుంటే యేసయ్య ఏం రెస్పాండ్ కావడం లేదు, ఏం మాట్లాడడం లేదు.
అట్లా కానీ ఆమెలో ఎంత అడుగుతున్నా ఎంత మాట్లాడుతున్నా యేసే మాత్రం రెస్పాండ్ కాలేదు. అది పక్కనున్న శిష్యులు అంటున్నారు, అయ్యా ప్రభు ఆమెను పంపించేయండి, ఎందుకు ఆమెని అని చెప్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా, విసుగుకుండా ఏం చేస్తుంది, విసుగుగా ఎడతెక్క దేవుని సన్నిధిలో చెప్తూనే అడుగుతున్నది, అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి అంటే తగ్గించుకొని అంటుంది. ఆయన చూడండి 24 చూస్తే, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకి కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయటం యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అంటే ఎంత విశ్వాసం ఒకసారి ఆలోచించండి. అంటే అంత తగ్గించుకుంది. అప్పుడు యేసు అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అపారమైన విశ్వాసంతో ఆ తల్లి ఏం చేస్తుంది, బాధపడుతుంది. ఆ ప్రభు ఎదుట, యేసు ఎదుట సాగిలిపడి మ్రొక్కుతుంది, అయ్యా కనికరించిన కుమార్తెను బాగు చేయండి అని ఎంతో అపారమైన విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు ఆ విశ్వాసాన్ని చూశాడు. ప్రియదేని బిడ్డ, ఈమెకున్న విశ్వాసం ఎక్కడ నేను చూడలేదు. హల్లెలూయా. ఈమెకున్న విశ్వాసం అపారమైన విశ్వాసం. హల్లెలూయా. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె కుమార్తె ఏమైంది, స్వస్థత పొందింది. హల్లెలూయా. ఆమెకున్న అపారమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను ఏం చేసి ఆమె కుమార్తెను బాగు చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ, మన విశ్వాసం ఎక్కడ? ప్రభు అంటున్న విశ్వాసం ఎక్కడ ఉంది? ప్రభు మాట్లాడడం లేదు, ఆమె విసిగిస్తుంది, పదే చెప్తుంది. ప్రభు ఎంతో బిజీగా ఉంటాడు, అందరి మాటలు వింటూ ఉంటాడు, మాట్లాడుతుంటాడు సువార్త. ఆ పరిస్థితుల్లో మాట్లాడుతుంటే చాలా విసుకున్నట్టుగా అనిపిస్తున్నాడు. యేసయ్య ఏం మాట్లాడట్లేదు, అయినా ఆమెలో ఏం లేదంట, ఏం తగ్గలేదు, విశ్వాసం తగ్గలేదు. అపారమైన దేవుని యెడల అపారమైన విశ్వాసం తగ్గలేదు. పదే అడుగుతున్నా, అయ్యా కనికరించండి. అయితే ప్రభు అంటున్నాడు, మెచ్చుకుంటున్నా, మరి ఇలాంటి స్త్రీని ఎక్కడా ఈమెకున్న విశ్వాసం గల స్త్రీని నెక్కడా చూడలేదు. ప్రభు మెచ్చుకుంటున్నాడు. దేన్ని బట్టి? ఆమెకున్న అపారమైన విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సోదరి, ప్రభు మనతో మనకు అలాంటి విశ్వాసం ఉండాలి. అపారమైన విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు, అపారమైన విశ్వాసం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యం ఏది ఉన్నదా? సమస్తము సాధ్యం. బండలో నుంచి పిల్లలు పుట్టించేవాడు ఆయన, బండలో నుంచి సముద్రమంత నీరును తీసుకొచ్చేవాడు ఆయన. అంత గొప్ప దేవుని పెట్టుకుని కొన్నిసార్లు అవిశ్వాసంతో ఏం చేస్తుంటాం, జీవిస్తుంటాం. నాకు కాదు, నాకు రోగం పోదు. నిజంగా చాలాసార్లు చాలామంది ఈ మాటలు మాట్లాడుతుంటారు. మాటలో ఏముంది తెలుసా? జీవం ఉంది. నువ్వు ఏం మాట్లాడతావో ఆ మాటలే జరుగుతాయి నీ జీవితంలో. కాబట్టి అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడద్దు. కొందరు అనుకుంటారు, నా రోగం పోదు, ఇంక అయిపోయింది అంతే, నాకున్న ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు పోవు, నాకున్న ఈ పరిస్థితి పోదు, నాకున్న ఈ సమస్యలు ఎప్పుడు నేను చచ్చేంత వరకు ఉంటాయి. చాలాసార్లు అంటారు, నవ్వొస్తుంది ఆ మాటలు విన్నప్పుడు. నేను చచ్చేంత వరకు ఈ సమస్యలు పోవని. తప్పు ప్రియదేని బిడ్డ. అలాంటి అవిశ్వాసంతో కూడిన మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు నీడగా ఉన్నాడు, ఆయన అండగా ఉన్నాడు. మనకు ఎందుకు భయం? అందుకే పాడుకున్నాం, మనకు ఆయన తోడు ఉంటే మనకు భయం ఎందుకు, మనకు చింత ఎందుకు, భీతి ఎందుకు? హల్లెలూయా. ఆయనే మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి విశ్వాసంతో, అపారమైన విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తే నిజంగా దేవుడు నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. ప్రియదేని బిడ్డ, నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. ఎన్నోసార్లు ఈ భయంకర పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. మీరే కాదండి, మేము కూడా కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తుంటాం. ఎన్నో భయంకరమైన సమస్యలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మేము కూడా మనుషులమే, పైనుంచి కూడా పడలేదు. ఎన్నో వస్తుంటాయి. అవన్నీ వచ్చినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, సంఘ విశ్వాసులు ఏమైనా బాధలు వచ్చినా మాకు చెప్తారు, మేము ఎవరికి చెప్పాలి? హల్లెలూయా. ఎవరు చెప్పుకోవాలి? కొన్నిసార్లు బాధ వచ్చిన, కొన్నిసార్లు తల్లిదండ్రులకు చెప్పాలన్నా ఒకవేళ చెప్తే వాళ్ళు బాధపడతారేమో.
వాళ్ళు మా గురించి సఫర్ అవుతారేమో, బాధపడతారేమో, చాలా బాధ అనిపించి కొన్నిసార్లు మా సొంత తల్లిదండ్రులకు కూడా చెప్పలేని పరిస్థితి పురిదేని బిడ్డ. అలాంటప్పుడు ఒకటే అనుకుంటాం విశ్వాసంతో, అయ్యా మీరు కనికరించే దేవుడు, నా విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడు, నేను నాకున్న విశ్వాసంతో నేను ఎదుట నిలబడుతున్నాను, నాకున్న విశ్వాసంతో ఈ సమస్యలంతటినీ నేను ఎదుర్కొంటాను. అంతే కదా, ఎదుర్కోవాలి. సమస్యలు వచ్చినప్పుడు, వాడిని శ్రమలు వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి, అంతే, జయించాలి ఆ శ్రమలను. సమస్యలను చూసి పానిపోవడం కాదు, సమస్యలను చూసి దేవుని విడిచి అమ్మో ఈ దేవుని నమ్ముకుంటే శ్రమలు ఎక్కువ వస్తాయని చాలామంది దేవుని విడిచి వెళ్ళిపోయారు. ప్రియదేని చాలామంది లోకంలోకి వెళ్ళిపోయారు. ఇది ప్రభువు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు మెచ్చుకోవాలంటే నీకు ఎలాంటి మనసు ఉండాలో తెలుసా? అపారమైన మనసు కలిగి ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అపారమైన విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏమవుతుందంట? వెళ్ళి సముద్రం పడుతుంది. ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఒక ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకు విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తా, ఖచ్చితంగా ఈ కొండ ఏమవుతుంది, సముద్రంలో పడుతుందని ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఇక రేపు ఏం కావాలి, తెరవాలి, చూడాలి. 3 రోజులు ఉపవాసం ప్రార్థన పెట్టుకుంది. ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, నా విశ్వాసం గొప్పది, నేను వెళ్ళి ఆ కొండను సముద్రం వెళ్ళి అనగానే అదేమవుతుంది, పడాలనుకొని దాని గురించి ప్రార్థన చేస్తుంది. ఇంకా చివరి రోజు 3వ రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటుంది, బాగా ప్రార్థన చేస్తుంది. ఉదయాన్నే ఏం చేసి తెలుసా, మెల్లగా కిటికీలు తెరిచి చూస్తూ ఉంది. అంటే ఏంది, ఆమెలో ఏముంది? అవిశ్వాసం ఉంది. అసలు ఇంతకు ఆ కొండ ఉందా లేదా, నాకు తెలుసు ఆ కొండ, అంత పెద్ద కొండ, ఆ సముద్రం ఎట్లా పడుతుంది అనుకుందేమో. అందుకే మెల్ల కిటికీ తెరిచి చూస్తుంది. ఒకవేళ ఆమెకి విశ్వాసం ఉంటే కిటికీలను చూడడు, వెంటనే తలుపు తెరిచి చూస్తుంది. హల్లెలూయా. ఆమెలో ఏం లేదు, విశ్వాసంలో. ఈరోజు చాలా మటుకు మనం కూడా ఆ విధంగా అవిశ్వాసంతో చూస్తున్నా, నేను నమ్ముతున్నాను, నాకున్న విశ్వాసము గొప్పదని ఎప్పుడు అనుకోవట్లేదు మనం. ఇది కాదు, ఇది రాదు, ఈ సమస్యలు పోవు, ఈ శ్రమలు పోవు, ఇట్లనే నా జీవితం, ఇట్లనే నేను చచ్చిపోతా అని చాలాసార్లు వేసారిన పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటాం, నిరుత్సాహంతో పడి ఉంటాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే విశ్వాసంతో, అపారమైన విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు సూటిగా, నీలో నాలో ఆ విశ్వాసం ఉండాలి. నీలో లేకపోతే దేవుని స్థలంలో ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన విశ్వాసాన్ని, అపారమైన కనాను స్త్రీకున్న విశ్వాసం ఎంతో గొప్పది, అపారమైన విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని ప్రభు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ప్రభు అలాంటి విశ్వాసం చేత మనల్ని నింపుతాడు. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు టెస్ట్ చేస్తుంటాడు, నా బిడ్డ ఉంటుందా, తట్టుకుంటుందా, నేను చేసినవి, నేను పెట్టిన శ్రమలు టెస్ట్ చేస్తున్నాను, ఆ టెస్ట్లకు ఓపికతో ఉంటుందా, భరిస్తుందా, శోధనలు వచ్చినప్పుడు వాటి విజయం చేస్తుందని కొన్నిసార్లు దేవుడే పరీక్ష పెడుతూ ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి తెలుసా, మన సంతోషంతో దేవుడు పెట్టిన పరీక్షల్లో ఏం కావాలి, విజయాన్ని సాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, రెండోదిగా అపారమైన విశ్వాసం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుడు మెచ్చుకుంటాడు. ఆ కనాను స్త్రీ గురించి చెప్తున్నాడు, ఈమె విశ్వాసము గొప్పది. ప్రభు చెప్తున్నాడు, ఈమె విశ్వాసం గొప్పది కాబట్టి ఆమె కుమార్తెకున్న రోగం ఏమవుతుంది, నయమవుతుంది, స్వస్థపోతుంది. అందుకే ఆ ఘడియలోనే ఆమె రోగం ఏమైందంట, ఆ ఘడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈరోజు మన జీవితంలో దేవుడు అలాంటి కార్యాన్ని చేయబోతున్నాడు. మనకు కూడా అలాంటి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. మనకు కూడా మంచి జీవితాన్ని మనకు కూడా మంచి ఫ్యూచర్ని, భవిష్యత్తుని మనకు ఆయన ఇవ్వబోతున్నాడు. నువ్వు అవిశ్వాసం ఉంటే ఏది కాదు నీ జీవితంలో. విశ్వాసంతో అడుగేయి, విశ్వాసంతో నీవు అడుగు ముందుకేస్తే నిజంగా దేవుని విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. మూడోదిగా మనం చూద్దాం, దేవుడు మనం మెచ్చుకోవాలంటే ఏం చేయాలి. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు
2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడోదిగా ప్రభు మెచ్చుకోవాలంటే ఆయన కొరకు త్యాగం చేసే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? త్యాగం చేయాలి. హల్లెలూయా. ఆయన మెచ్చుకోవాలంటే మామూలు సంగతి కాదు. మనం కొన్ని త్యాగాలు చేయాలి ప్రియదేవుని, కొన్ని వదులుకోవాలి దేవుని కొరకు. హల్లెలూయా. ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నావు, త్యాగం చేస్తున్నావు దేవుని కొరకు. కొన్ని నీకు ఇష్టమైన వాడిని వదులుకుంటున్నావు. ఎన్నోసార్లు మనకు నచ్చినవన్నీ కొన్నిసార్లు విడిచిపెట్టాల్సి వస్తుంది. నిజమేనా? హల్లెలూయా. మనకు కొన్నిసార్లు నచ్చినవన్నీ దేవునికి కొన్నిసార్లు బాగా మనకు నచ్చి ఉంటాయి, కానీ దేవునికి ఇష్టం ఉండదు. అవన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాటన్నిటిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మెచ్చుకుంటాడు. ఈ స్త్రీ ఉంది ఇక్కడ 20వ వచనం చూస్తే, లూకాసు వార్త 21లో మొదట్లో, కానుక పెట్టెలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవ 2 కాసులు అందులో వేయిచుండగా చూచి. హల్లెలూయా. అందరు వేస్తున్నారు, ధనవంతులు, అక్కడున్న గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా వారికి ఉన్న సమృద్ధిలో నుండి ఏం చేస్తున్నారు? కానుకలు వేస్తున్నారు, సంచులు తెచ్చి వేస్తున్నారు. వాటిని దేవుడు యేసయ్య చూస్తున్నాడు. కానుకల పెట్టె దగ్గర కూర్చుని యేసయ్య. ఇక్కడ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఏ విధంగా దేవునికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచించి. కొన్నిసార్లు కానుకలు వేయకుండా వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు కానుకలు వేయకుండా వెళ్ళిపోతుంటారు. మర్చిపోయిపోతారో తెలీదు, తెలిసి వెళ్ళి వేయకుండా పోతారో తెలియదు, కానీ కొన్నిసార్లు దేవునికి ఇవ్వకుండా వెళ్ళిపోతుంటాం. ఇక్కడ అందరూ ధనవంతులు ఏం చేస్తున్నారంట? యేసయ్య అక్కడ ఉన్నాడు కానుకల పెట్టె దగ్గర. అందరూ వారికి ఉన్న సమృద్ధులు ఉండి సంచులు తెచ్చుకొని వేసేస్తున్నారు కానుక పెట్టెలో. అయితే ఒక ఆమె మీద యేసయ్య దృష్టి ఉంది. ఒక బీద విధవరాలు 2 కాసులు ఏం చేసిందంటే అందులో వేయిచుండగా చూచి. హల్లెలూయా. ఈ బీద విధవరాలు ఏం చేసిందంటే 2 కాసులు తీసుకుని వచ్చి కానుక పెట్టెలో వేస్తుంది. హల్లెలూయా. అందరూ సమృద్ధిలో ధనవంతులన్నీ కూడా వేస్తుంటే, ధనవంతులు సంచులు బట్టి వేస్తుంటే, ఈ బీద విధవరాలు లేమిలో తనకున్నదంతా జీవనం అంతా తెచ్చి ఆ కానుకలో పెట్టెలో వేసింది. అది చూచి యేసయ్య చాలా సంతోషపడ్డాడు. అది చూసి చాలా సంతోషపడుతూ వారితో చెప్తున్నాడు, అక్కడున్న ప్రజలతో, అందరూ ధనవంతులన్నీ తెచ్చి సంచులు వేస్తున్నారు, సమృద్ధిలో వేస్తున్నారు, కానీ ఈ బీద విధవరాలు తన జీవనం అంతా తెచ్చి కానుక పెట్టెలో వేస్తుంది. హల్లెలూయా అంటున్నాడు. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలోని కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతయు వేసని వారితో చెప్పెను. ప్రభు చెప్తున్నాడు, ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు ఆమె తెచ్చిన ఆ కానుకలను చూసి సంతోషపడుతున్నారు, వారితో చెప్తున్నాడు. అందరూ వేశారు, బాగా వేశారు, వారికి ఉన్న దాంట్లో అంతా వేశారు, కానీ ఈమె తనకున్నదంతయు, ఆమె దగ్గర ఇంకేం లేదు ఖర్చు పెట్టడానికి, ఆమె దగ్గర ఏమీ లేదు. దేవునికి వేస్తున్నాను, ఏసైకి ఇస్తున్నానని చెప్పి వేస్తుంది కానుక పెట్టెలో. అందుకే ఆమెకు కానుకను దేవుడు ఏం చేశాడంట? స్వీకరించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నువ్వు ఎంత వేస్తున్నావు అని దేవుడు చూడట్లేదు, ఎలాంటి కానుక వేస్తున్నావు, ఏ మనసుతో కానుక వేస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. అది చూసే దేవుడు. హల్లెలూయా. ధనవంతులన్నీ వేస్తున్నారు, వాటిని అంతగా పట్టించుకోలేదు, కానీ ఈ పేద విధవరాలు వేస్తున్న కానుకను దేవుడు ఏం చేశాడంట? హల్లెలూయా. చూశాడు, వాటిని ఏం చేశాడు? హల్లెలూయా. ఎంతో సంతోషపడ్డాడు, సాక్ష్యం చెప్తాడు అందరికి, అక్కడున్న వారికి. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేని బిడ్డ, కానుకలు వేసేటప్పుడు ఏ విధంగా వేస్తున్నాం, ఏ విధంగా దేవునికి ఇస్తున్నాం? మలాకిలో ఉంది, మీరు 10వ భాగం ఏం చేయాలంటే దేవుని మందిరంలో వేయాలి, ఇచ్చి శోధించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునికి ఇచ్చి శోధించాలి, కానీ చాలాసార్లు ఏం చేస్తుంటాం తెలుసు? ఇవ్వకుండా శోధిస్తాం. అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి. ఇస్తున్నావా? మొట్టమొదటిగా నువ్వు దేవునికి ఇస్తున్నావా? శోధించడానికి
నువ్వు దేవునికి ఇచ్చి శోధించు. నేను ఇచ్చాను అయ్యా, దశమభాగం ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, బట్ నాకు కూడా ఇవ్వు, ఎందుకు ఇవ్వవు అని దేవుని శోధించవచ్చు మనం. చాలామంది ఏం చేస్తుంటారు, ఇవ్వకుండా శోధిస్తూ ఉంటారు, దేవునికి ఏమి ఇవ్వరు, పిసినారి ఆత్మలు పట్టి ఉంటారు వాళ్ళకు, అందుకే దేవునికి ఇవ్వరు. వాళ్ళు ఎట్లుంటారు తెలుసా, దరిద్రం పెట్టుకుంటారు వాళ్ళు దేవునికి గొనుగుతుంటారు. నాకు ఎందుకు ఇట్లా దేవుడు తెలిసాడు, అందరు బాగున్నారు, అందరూ బాగా ఉన్నారు ఆర్థికంగా, నేను ఎందుకు ఇట్లున్నానని దేవుని సలుగుతున్నాను. ఎందుకు నువ్వు ఇస్తే దేవునికి తక్కువ చేస్తాడా? ఇచ్చి శోధించండి అంటున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలి, అప్పుడే ప్రభు మెచ్చుకుంటాడు. ఈ విధవరాలను ఏం చేస్తున్నాడు, యేసయ్య మెచ్చుకుంటున్నాడు, ప్రభు మెచ్చుకుంటున్నాడు. లేమిలో దేవునికి ఇస్తుంది 2 కాసులు, ఆమె జీవనం అంతా తెచ్చి కానుకలో పెడితే వేస్తుంది అని ఆమె గురించి ఏం చేసి మెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియదేని బిడ్డ, మూడోదిగా ప్రభువుని వేసే కానుకను చూసి మెచ్చుకోవాలి. చప్పట్లు కొడితే ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి ఇచ్చే వాటిని చూసి ఆయన మెచ్చుకోవాలి. ఇక్కడ కయీను ఇచ్చాడు, కానుకలు బలి అర్పించాడు, కయీను ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు, దేవునికి అర్పణలు అర్పించాడు, ఇవ్వకుండా లేరు, ఇద్దరు ఇచ్చారు, మంచిదే. అయితే హేబేలు అర్పణ దేవుడు ఏం చేశాడంట, స్వీకరించాడు. కయీను అర్పణ ఏం చేయలేదంట, స్వీకరించలేదు. ఎందుకు? కయీను ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు. కానీ వేటిని ఇచ్చాడు? ఏమిచ్చాడు? పనికిరాని వాటిని, లేకపోతే ఏదో ఇవ్వాలి కదా. కొన్నిసార్లు మనం కూడా అట్లా ఏదో ఇవ్వాలి కదా అని ఇస్తూ ఉంటాం. అయితే హేబేలు మాత్రం ఏం చేశాడు తెలుసు, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించాడు. బలిని, కోడదుడని తీసుకున్నాడు, గొర్రెపిల్లని తీసుకుని వధించి దేవునికి ఏం చేశాడు, అర్పించాడు. ఆ అర్పణ దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా. ఆ అర్పణ దేవునికి ఇష్టమైన అర్పణ. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎలాంటి మనసుతో దేవునికి ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఎలాంటివైన వాటిని దేవునికి ఇస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. హేబేలు అర్పణ దేవుడు స్వీకరించడానికి కారణం ఏంటంటే, హేబేలు శ్రేష్టమైన వాటిని హృదయపూర్వకంగా దేవునికి అర్పణ అర్పించాడు. కయీను మామూలు పనికిరానివి ఏం చేశాడంటే దేవునికి అర్పించాడు, వాటిని అర్పించలేదు. ఇంకా ఏమొచ్చింది తెలుసా, కయీను పగబట్టాడు. ఎవరి మీద? సొంత తమ్ముని మీద పగబట్టాడు. వీడి అర్పణ దేవుడు స్వీకరించాడు, నా అర్పణ దేవుడు స్వీకరించిన పగబట్టి అతను ఏం చేశాడంటే హేబేల్ని చంపేశాడు. అప్పుడు హేబేలు ఒక రక్తం ఏమవుతుంది, మొరపెడుతుంది. ఎంత భయంకరమైన విషయం. హల్లెలూయా. అక్కడ ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు మనతో మాట్లాడు. ప్రభు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి తెలుసా, దేవునికి శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. దేవుడు చూస్తుంటాడు, అన్నీ చూస్తుంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రభు మనం మెచ్చుకోవాలంటే ఆయన కొరకు త్యాగం చేసే హృదయం మనకు కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది. త్యాగం కొన్ని చేయాలి, వదులుకోవాలి. కొన్ని మనకిష్టమైన వాటిని కొన్ని వదులుకోవాలి. మన పిల్లలు దేవునికి చేసేయాలి. అన్న దేవుని సన్నిధిలో ఎంతో ఇష్టంగా ఉన్నాడు. పిల్లోడు కొడుకు పుట్టాడు, లేక పుట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఏం చేశాడంట, లేక పుట్టాడు. హల్లెలూయా. లేక పుట్టాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె ప్రార్థన చేస్తుంది. లేక కుమారుడు పుడితే ఏం చేసిందంట, దేవుని స్థలంలో ఒప్పందం చేసుకుంది. ఆ కుమారుని ఇస్తే నా కొడుకుని సేవకి అర్పిస్తానని ఒక తీర్మానం తీసుకుంది. అని కొడుకుని ఇచ్చాడు దేవుడు. కొడుకుని ఇవ్వగానే ఏం చేసింది తెలుసా, ఆమె ఏదైతే ఒడంబడిక చేసిందో ఆ ఒడంబడికని ఏం చేసింది, ఫుల్ఫిల్ చేసింది. ప్రియదేని బిడ్డ, తీసుకుని వాడు పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టింది. దేవునికి ఇచ్చింది కొడుకుని. లేక పుట్టాడే, అయ్యో ఎన్నో సంవత్సరాల కొడుకు పుట్టాడు. ఎంతో కొన్ని రోజులు ఆప్యాయంగా కుమారుని చూసుకుంది, అతనికి అన్నీ చేసి పెడుతూ వచ్చింది. చివరికి ఏం చేసింది తెలుసా, అతను వదులుకుంది, సొంత కొడుకును వదులుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. దేవుడు చూస్తూ ఉన్నాడా? దేవుడి సన్నిధిలో చూస్తూ దేవుని సన్నిధిలో ఆమె కొడుకుని కుమారుని వదిలిపెట్టింది. దేవుడు మళ్ళీ కొంతమంది పిల్లల్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొన్ని వదులుకోవాలి, ఇష్టమైన వాటిని. నా పిల్లలు నా దగ్గరే ఉండాలంటే కాదు, నా పిల్లలు నా భర్త నా దగ్గరే ఉండాలి, ఎక్కడ పోవద్దు, ఏ పని చేయొద్దంటే అవుతుందా? ఇంట్లో కూర్చొని ఉంటే మనకి ఏమన్నా డబ్బులు వస్తాయా, తినడానికి వస్తా, తిండి ఉంటుందా? రాదు. కొన్ని వదులుకోవాలి, సమయాన్ని వదులుకోవాలి, పరిస్థితులు వదులుకోవాలి, ఎంజాయ్మెంట్ని వదులుకోవాలి. ఇవన్నీ కొన్నిసార్లు వదులుకుంటేనే మనం ఏదైనా హల్లెలూయా సాధించగలం, ఏదైనా చేయగలం. ఈరోజు అలాంటి వదులుకునే పరిస్థితి చాలామంది. ఇష్టమైన వారిని వదులుకోరు, పిల్లలు దగ్గర పెట్టుకుంటారు. అమ్మో నా కొడుకుని ఎక్కడ పంపించద్దు, నా పిల్లల్ని ఎక్కడ పంపించద్దు.
హల్లెలూయా, దేనికి మహిమ కలుగునుగాక. దేవుని సేవకు వదులుకోవాలి, పరిచర్యలో ఉంచాలి పిల్లల్ని. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మెచ్చుకోవాలంటే కొన్నిసార్లు మనం త్యాగం చేయాలి, కొన్ని వదులుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఏమవుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రభు మనతో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రభు నిన్ను చూసి మెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసంతో, ఎలాంటి విశ్వాసం? మామూలు విశ్వాసం కాదు, అపారమైన విశ్వాసం మనకు ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా త్యాగం చేసే హృదయం కలిగి ఉండాలి. ఈరోజు అలాంటి మనసు నీలో ఉందా? త్యాగం చేయాలి, దేవునికి అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. మనకున్న ఇష్టమైన వాటిని వదులుకోవాలి దేవుని కొరకు. ఎప్పుడైతే మనకి ఇష్టమైన వాటిని దేవుని కొరకు వదిలిపెడతాం, నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే, నీకు ఇంకా ఇష్టమైన అన్నీ కూడా క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరతలను ఆయన తీరుస్తాడు. ప్రియదేని బిడ్డ, ఇటు ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుచుండగా ఈరోజు పరీక్షించుకుందామా? ఈ 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకుంటే దానివల్ల ప్రతిఫలం ఉండదు, మనుషులు మెచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. దేవుడు మనం మెచ్చుకోవాలి, ఆయన దగ్గర నుంచే ప్రతిఫలం రావాలి, ఆయన దగ్గర నుంచే ప్రతిఫలం పొందుకోవాలి మనము. ఇక్కడ ఎప్పుడైతే మనము నమ్మకత్వంతో ఉంటామో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా. రెండోదిగా ప్రభు మెచ్చుకోవాలంటే అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి. కనాను స్త్రీ ఏ విశ్వాసంతో అయితే దేవుని దగ్గరకు వచ్చిందో అలాంటి విశ్వాసం. దేవుడు అన్నాడు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, ఆయన మెచ్చుకోవాలి. ప్రియదేని బిడ్డ, మూడోదిగా త్యాగం చేసే హృదయం మనకు కలిగి ఉండాలి, అప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. త్యాగం అనేది చాలా, ఎందుకంటే ఆయన మన కొరకు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఇక్కడ లోకానికి పంపించాడు, త్యాగం చేశాడు. ఆయన త్యాగం చేయకపోతే ఈరోజు మనకి రక్షణ ఉండదు. ప్రియదేని బిడ్డ, రక్షణ దొరకదు ఆయన త్యాగం చేయకపోతే. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకంలో ఏం చేసి పంపించాడు, త్యాగం చేశాడు, బలిగా మారాడు, బలయ్యాడు. ఆయన త్యాగం చేయలేకపోతే మన రక్షణ ఉండదు, ఆ పరలోక భాగ్యం ఉండదు. ఆయన త్యాగం చేశాడు కాబట్టే మన రక్షణ దొరికింది. నీతిమంతులుగా దేవుడు మార్చాడు, పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు, ఆయనకు సొత్తైన జనాంగంగా, ప్రియమైన బిడ్డలుగా మనల్ని మార్చాడు. ఇటు ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుచుండగా మనందరం పరీక్షించుకుందాం. నిజంగా ప్రభు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రియదేని బిడ్డ, నిజంగా ఆయన గొప్ప నూతనమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ప్రభుని మెచ్చుకోవాలంటే నిజంగా దేవుని కొరకు నిలబడాలి. ఒక అద్భుతమైన విశ్వాసం, అపారమైన విశ్వాసం, నమ్మకత్వం కలిగి ఉండాలి, త్యాగం చేసే హృదయం కలిగి ఉండాలి. అందుకే ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, పరీక్షించుకో, ప్రార్థన చేయి. ఎలాంటి మనసుతో జీవిస్తున్నావు ఈరోజు? అన్నీ అడుగుతాం, కోరికలు చాలా ఉంటాయి, కానీ దేవునికి ఏది కూడా దేవునికి ఏమి చెయ్యం. అయితే ప్రభు అంటున్నాడు, ప్రభు మెచ్చుకోవాలంటే నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి, అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి. మూడోదిగా త్యాగం చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రియదేని బిడ్డ, అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రభు సన్నిధిలో మనమందరం అడుగుదాం, అయ్యా కనికరించండి నాయన. తండ్రి, విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువను నాకు చూపితివి. జీవమే జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్, ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్. కోర్స్ CTH సెకండ్ బ్యాచ్. అర్హత 10వ తరగతి, 10 నెలలు. అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023. హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ P. జోయిల్ బర్త్ కుమార్ గారు. ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు.